కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ కథాపితామహులు శ్రీ సి రామచంద్రరావు గారి మరో కథ ఏనుగుల రాయి. ఈ కథ చివరిలో ఈ పుస్తకానికి వేలుపిళ్ళై అనే కథా సంకలనానికి నండూరి రామ్మోహన్ రావు గారు తొలి ముద్రణ సమయంలో పరిచయ వాక్యాలు చక్కగా రాశారు. కథ అయిన తర్వాత ఆ పరిచయ వాక్యాలు చదువుతాను. ముందు కథలోకి వెళదాం. ఏనుగుల రాయి. కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు. దొరలు తనకేమీ కొత్త కాదు. 20 ఏళ్ల నుంచి ప్రాస్పెక్ట్ టీ ఎస్టేటు కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ 8 మేనేజర్లనైనా చూశాడు. అంతా తెల్లదొరలే. అయితే వాళ్ళంతా ఒకెత్తు, సిమ్మన్స్ దొర ఒకెత్తు. వచ్చి ఇంకా పట్టుమని 10 రోజులైనా కాలేదు. అప్పుడే ఎస్టేట్ అంతా చెడదిరిగేశాడు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వచ్చే ఏడాది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటి నుంచి వెతుకుతున్నాడు. మునుపటి దొరలంతా వచ్చిన 1-2 నెలలకు కానీ కార్యరంగంలో దూకేవారు కారు. నెల్లాళ్ళు బదిలీ అయిన దొర నుంచి ఎస్టేట్ వ్యవహారాలు తెలుసుకోవడంలోనూ ఛార్జీ పుచ్చుకోవడంలోనూ గడిచిపోయేవి. తర్వాత కొన్నాళ్లు ఇరుగు పొరుగు మేనేజర్ని కలుసుకోవడం, క్లబ్లకు వెళ్ళి రావడం, పార్టీలు, డ్యాన్సులు, ఆ పైన అలసట తీర్చుకోవడం. సిమ్మన్స్ దొర ఇవేమీ పట్టినట్టు లేదు. నోట్లో ఒక పైప్ ఉంటే చాలు. ఎండనక వాననక ఎంత పనైనా చేసుకుపోతాడు. దొర పని సమయంలో పైపు కాల్చడం తంగముత్తుకి నచ్చలేదు. ఇంతకు ముందున్న దొరలు ఎస్టేట్లో పని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు సిగరెట్టు, పైపు మొదలైనవేవీ కాల్చేవారు కాదు. ఒకరిద్దరు అలా చేయడం తప్పని చెప్పినట్లు కూడా తంగముత్తుకి జ్ఞాపకం. సిమ్మన్స్ దొర అన్నిటిలోనూ వ్యతిరేకమే. ఎస్టేటు కూలీలని నవ్వుతూ పలకరిస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ల గోడు వింటాడు, సానుభూతి చూపిస్తాడు. కండక్టర్లతోనూ కులాసాగా కబుర్లు చెబుతాడు. పాత దొరలు ఎప్పుడూ తంగముత్తుతో కానీ తన అసిస్టెంట్తో కానీ ఎస్టేట్ వ్యవహారాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. సిమ్మన్స్ దొర కలుపుగోలుతనం తంగముత్తుని కలవరపెట్టింది. ఇలా ఉంటే కూలీలని, కండక్టర్లని అదుపులో పెట్టగలడా? తంగముత్తు అలవాటు లేని ప్రతి విషయాన్ని అనుమానంగా చూస్తాడు. కొత్త దొర ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినప్పటికీ తనలో జీర్ణించిపోయిన పాత దొరల సంప్రదాయంతో సంఘర్షణపడి అతన్ని దీర్ఘాలోచనలో ముంచింది. కొత్తగా నాటిన టీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందనుకుంటాను. దొర ప్రశ్న వెనక నడుస్తున్న తంగముత్తుని తిరిగి పరిసరాల్లోకి లాగింది. అవును సార్. తంగముత్తు కుడి చెయ్యి అనుకోకుండా కాకీ టోపీ మీదకి పోయింది. ఎక్కువ అణకో ప్రదర్శించేటప్పుడు కొంచెం వంగి టోపీని చివరిని కుడిచేతి మునివేళ్లతో ముందుకు వంచి వదిలేయటం అతనికి అలవాటు. ఎప్పుడు నాటారు? సిమ్మన్స్ దొర అడిగాడు. పోయిన ఏడాది సార్. ఎన్ని ఎకరాలు? 20 సార్. వచ్చే ఏడాది ఎన్ని ఎకరాలు నాటడానికి పర్మిట్ ఉంది? 25 సార్. కొంత దూరం ఇద్దరూ మాట్లాడకుండా నడిచిపోయారు. ముందు దొర, వెనక తంగముత్తు. ఒకరు తెలుపు, ఇంకొకరు నలుపు. దొర నోట్లో పైపు ఉంది. నడక టీవీగా ఉంది. మాటల్లో దర్పం ఉంది. తంగముత్తు నడకలో నమ్రత ఉట్టిపడుతూ ఉంది. దొర నోట్లో నుంచి ఏ మాట ఊడిపడుతుందోనని ఆదుర్దాగా కనిపెట్టుకుని ఉన్నాడు. ఇద్దరూ తెల్లచొక్కా, ఖాకీలాగు, మోకాళ్ల వరకు ఖాకీ మేజోళ్లు పాదాలకి ఇనుపమేకులు కొట్టిన బూట్లు తొడుక్కున్నారు. ఎండకి నెత్తిమీద గట్టి కాకి టోపీ పెట్టుకున్నారు. రోడ్డు ఇంకా బాగా పడలేదు. చాలా మటుకు ఎస్టేట్లో రోడ్లు తారు వేసినవే. మిగతావి తారువి కాకపోయినా బాగా కంకరతో దిమిసా కొట్టి వేసినవి. ఈ రోడ్డు గత సంవత్సరంలో అడవి నరికి టీ నాటినప్పుడు వేసింది. ఇప్పుడు మనుషులు నడవటానికి, అడవి నరికినప్పుడు సేకరించిన కలపని, పుల్లల్ని ఫ్యాక్టరీకి చేరవేసే లారీలు, ట్రాక్టర్లు పోవడానికి సదుపాయంగానే ఉంది. ఇంకా మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు కార్లు తీసుకుపోవడానికి అనువుగా లేదు. మేనేజరు, కండక్టరు రావడం చూసి
రోడ్డుకి రెండు వైపులా కొండవాలు మీద ఉన్న కూలీలు పని వేగం హెచ్చించారు. మేస్త్రీలు గొంతు చించుకుని బాగా పని చెయ్యమని కూలీలని హెచ్చరించడం మొదలుపెట్టారు. వంగి పనిచేస్తున్న కూలీలు, మేస్త్రీలు అప్పుడప్పుడు తల ఎత్తి దొరకి కండక్టర్కి సలాంలు మొదలుపెట్టారు. దొర బుర్ర పంకించి అందుకున్నాడు. దొర పక్కన ఉండటం వల్ల కండక్టర్ యథాప్రకారం తిరుగు సలాం పెట్టి వారిని పలకరించలేదు. నిరుడు నాటిన చెట్లు బాగానే వస్తున్నట్టున్నాయి, సిమన్స్ దొర అన్నాడు. అవును సార్. నేల సారవంతమైందిలా ఉంది. అవును సార్. కొండవాలు అంత నిటారుగా కూడా లేదు. ఆడకూలీలు టీ ఆకులు తుంపడానికి కష్టపడి ఎక్కి దిగనక్కర్లేదు. అవును సార్. ఎంతో అవసరం ఉంటే గాని మేనేజర్ల ప్రశ్నలకి అంతకంటే ఎక్కువ జవాబు చెప్పే అలవాటు లేదు తంగముత్తుకి. మేనేజర్కి నవ్వు వచ్చింది. ఇంకా కొండ ఎన్ని ఎకరాలుంటుంది? 100 ఉండొచ్చు సార్. అంతా మన కంపెనీదేనా? అవును సార్. మెక్నాటన్ టీ కంపెనీకి ఏనమలై కొండల్లో 7 ఎస్టేట్లున్నాయి. ఒక్కొక్క ఎస్టేటు విస్తీర్ణం 1000 ఎకరాల నుంచి 2000 ఎకరాల వరకు ఉంది. అయితే ఎస్టేట్కు చెందిన అన్ని ఎకరాల్లోనూ టీ నాటి లేదు. ఒక్కొక్క ఎస్టేట్కి 500 నుంచి 1000-1200 ఎకరాల దాకా పంటనిస్తున్న టీ ఉంది. మిగతాది అడవి. ఈ అడవిని ఏడాదికి 2 ఏళ్లకి 20-30 ఎకరాల చొప్పున నరికి టీ పాతుతారు. అది 7-8 ఏళ్లలో పెద్దదయ్యి 2 ఆకులు 1 మొగ్గ చొప్పున తురమడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రాస్పెక్ట్ ఎస్టేట్కి పై ఏడాది 25 ఎకరాల అడవి కొట్టి టీ పాతడానికి పర్మిట్ ఉంది. ఎస్టేట్కు చెందిన 800 ఎకరాల అడవిలో 25 ఎకరాల గడ్డని ఎక్కడ ఎన్నుకుంటే బాగుంటుందో పరిశీలించడానికే మేనేజరు, కండక్టరు బయలుదేరారు. ఈ కొండ ఇంకా 100 ఎకరాలుంటుందంటున్నావు కాబట్టి ఈసారి కొండకి అటువైపు అడవి నరికి టీ వేస్తే బావుంటుంది అన్నాడు సిమన్స్ దొర. తంగముత్తు అవును సార్ అనలేదు. కానీ అని నసిగాడు. నీ అభ్యంతరం ఏమిటి అని అడిగాడు దొర. ఏమీ లేదు సార్, కానీ ఏమిటో చెప్పు రెట్టించాడు సిమ్మన్స్ దొర. ఈ కొండ మీద టీ నర్సరీ పెంచడం కుదరదు సార్ అన్నాడు తంగముత్తు. అడవి నరికి టీ మొక్కలు పాతడానికి 1 ఏడాది ముందు నుంచి టీ నర్సరీలు సాకుతూ రావాలి. చల్లని పందిర్ల కింద మెత్తటి ఇసుకలో టీ విత్తనాలు పాతుతారు. పాతిన 2-3 వారాల్లో అవి పగిలి చిన్న మొలకలు బయలుదేరతాయి. అప్పుడు వాటిని తీసి 9 అంగుళాలు పొడుగు 3 అంగుళాల వెడల్పు ఉన్న వెదురు బుట్టల్లో పాతుతారు. అవి 5-6 అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత 18 అంగుళాల బుట్టల్లోకి మారుస్తారు. వర్షాకాలం ప్రారంభంలో వాటిని కొత్తగా అడవి నరికి బాగుచేసిన భూమిలో పాతుతారు. ఇలా మొక్కల్ని పాతే ముందు సాకుతూ రావటానికి చదునైన నేల, మంచి నీటి వసతి కావాలి. ఈ నర్సరీలు మొక్కల్ని పాతబోయే స్థలానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. లేకపోతే ఒకటొకటిగా బుట్టల్ని మోసుకుపోవటం విపరీతమైన ఖర్చు. అక్కడ నర్సరీ పెంచడం కుదరదని చెప్పినప్పుడు తంగముత్తు బుర్రలో ఇవన్నీ మెదిలాయి. ఎంచేత? కొండకి ఆ వైపు నీటి వసతి లేదా అని అడిగాడు సిమ్మన్స్ దొర. ఒక్కచోట ఉంది సార్. అక్కడే భూమి చదును చేస్తే సరిపోతుందిగా. అది కాదు సార్. ఇంకేమిటి? అది టీ నాటడానికి మంచి స్థలం అని 10 ఏళ్ల క్రితమే స్టీవెన్స్ దొర నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేశారు సార్. అయితే ఎందుకు వదిలేశారు? అక్కడ ఏనుగుల రాయి ఉంది సార్. అప్పుడప్పుడు ఏనుగులు వచ్చిపోతూ ఉంటాయి. అడవి కొట్టేస్తే అవే దూరంగా పోతాయి. నిజమే సార్. కానీ ఆ స్థలంలో నర్సరీ ఉండనివ్వమని ఏనుగులు పంతం పట్టాయి సార్. నాన్సెన్స్. నిజమే సార్. సిమ్మన్స్ దొర ఒక క్షణం ఆలోచించాడు. పద, ఆ ఏనుగుల రాత్రిని చూద్దాం అన్నాడు. చుట్టూ పెరిగిన గుబురుని 2 చేతులతో తప్పించుకుంటూ అడవిలో కాలిబాట మీద మేనేజరు, కండక్టరు ప్రయాణం సాగించారు. 1/2 మైలు నడిచిన తర్వాత 10 ఏళ్ల క్రితం చెట్లు కొట్టి బాగుచేసిన 1 ఎకరం నేల కనబడింది. ఈ 10 ఏళ్లలో చిన్న చిన్న మొక్కలు, గడ్డి పెరిగి ఆ చదును చేసిన ఆ పాత నర్సరీ స్థలాన్ని కప్పివేశాయి. ఇంకా వెదురు పందిళ్ల తాలూకు కొన్ని కర్రలు, తాళ్ళు చూచాయిగా కనిపిస్తున్నాయి.
అప్పుడప్పుడు ఏనుగులు తీసుకువచ్చి తినిపారేసిన వెదురు ముక్కలు, ఆకులు, కందగడ్డలు చిందరవందరగా చిమ్మి ఉన్నాయి. చుట్టుపక్కల ఏనుగు లద్దెలు తాటికాయల్లాగా పడి ఉన్నాయి. నర్సరీకి 10 గజాల దూరంలో ఒక పెద్ద రాయి 2 ముక్కలుగా బద్దలై విడిపోయి ఉంది. అదే సార్ ఏనుగుల రాయి అన్నాడు తంగముత్తు. దొరకి జరిగిన విషయం సవిస్తరంగా వినాలని కుతూహలంగా ఉంది. కానీ పని సమయంలో మూఢనమ్మకాల గురించి కండక్టర్తో చర్చించడం అంత ఆదర్శప్రాయమైన పని కాదేమోననిపించింది. నిజానికి ఇది ఎస్టేట్ పనికి సంబంధించిందేనని సమాధానపరుచుకున్నాడు. అసలేం జరిగింది? కాల్చేసిన నుసిని బయటికి తీసేయడానికి పైపుని పక్కనున్న చెట్టు మొదలు మీద కొడుతూ దొర అడిగాడు. తంగముత్తు గొంతు సవరించుకున్నాడు. కడకరైకి ఏనుగులకి అవినాభావ సంబంధం. నిజానికి కాడాజాతికంతకీ ఏనుగులు చిరపరిచితులే. 1,00,000 ఎకరాల అడవిలో అవిచ్ఛిన్నంగా తిరుగాడే ఏనుగుల మందలకి గవర్నమెంట్ అనుమతించిన 500 ఎకరాల్లో సారవంతమైన ఎకరం 2 ఎకరాల కోసం వెతుకులాడే కాడా గుంపులకి ఆయువు పట్టులు అడవిలో పారే సెలయేళ్లు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏనుగు, కాడా, సెలయేళ్ల పక్కనే ఉనికి ఏర్పాటు చేసుకోవాలి. ఇద్దరూ రోజుకి ఎన్నోసార్లు తటస్థపడుతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి భయం, అనుమానం లేవు. కాడాకి ఏనుగు పవిత్రమైంది. ఏనుగు బలం, సాహసం, టీవీ, అందం కాడాలో ఆశ్చర్యం, సంభ్రమం, నమ్రత, భక్తి కలిగిస్తాయి. అందుకు ప్రతిచిహ్నంగా ఏనుగు కాడా జోలికి పోడు. 100 గజాల దూరంలో కాడా నడిచిపోతుంటే చూసి చూడనట్టు ఊరుకుంటుంది. కాడాలందరికీ ఏనుగులు ఆరాధ్యాలైతే కడకరైకి సన్నిహిత స్నేహితులయ్యాయి. ఊహ వచ్చినప్పటినుంచి అవి అతన్ని సమ్మోహితుణ్ణి చేశాయి. ఆకులతోనూ గడ్డితోనూ వేసిన గుడిసెల్లో రాత్రిళ్ళు తల్లి తండ్రి మధ్య పడుకుని ఏనుగుల గురించే ఆలోచించేవాడు. నక్క కూతల మధ్య, అడవి పంది అరుపుల్లో, కోతి కిచకిచల్లో ఏనుగు ఘీంకారం వినిపించినప్పుడు అతనికి ప్రాణం లేచి వచ్చేది. ఏనుగుల కథలు చెప్పమని తల్లిని తండ్రిని వేధించేవాడు. కడకరై తాత ముత్తాతలు ధైర్యసాహసాలకి ప్రసిద్ధికెక్కారు. అతని తాత ఎన్నోసార్లు మదపుటేనుగు భయం నుంచి కాడాజాతిని రక్షించాడు. ఒకసారి అడవిలో గడ్డి కోసుకుని వస్తున్న కాడా స్త్రీని మదపుటేనుగు తరుముతుంటే అడ్డుపడ్డాడు. ఏనుగుకి కోపం రెచ్చిపోయింది. స్త్రీని వదిలేసి అతని మీద కసి తీర్చుకోవడానికి ఉపక్రమించింది. ఎంతోసేపు ఏనుగు వెనకాలే దాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడతను. ఏనుగు మెడ బొద్దుగా పొట్టిగా ఉంటుంది. వెనకనున్న మనిషిని మెడ తిప్పి చూడలేదు. కానీ మదపుటేనుగు బుద్ధి చాలా సూక్ష్మమైంది. ఒకే వైపు గిరగిరా తిరిగి అతన్ని తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నదల్లా ఈసారి రెండో వైపుకు తిరిగింది. కడకరై తాతకి ప్రళయం ఎదురైంది. అతను మాత్రం ఏం తక్కువవాడు కాదు. వెంటనే ఏనుగు కాళ్ల మధ్య దూరి తోక పట్టుకున్నాడు. ఏనుగు ఎంత ప్రయత్నించినా విదిలించలేకపోయింది. అతని పట్టు జంతువుకి చక్కిలిగింతలు పెట్టింది. ఒకే భయంతో అది అడవిలోకి పరుగు తీసింది. సమయం కనిపెట్టి అతను పట్టు వదిలేసి నేలమీద కూలబడ్డాడు. మళ్లీ మదపుటేనుగు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. కడకరై తండ్రికి ఏనుగులంటే ఎంతో అభిమానం. అతని పడుచుదనంలో జరిగిన సంగతి. అప్పుడు తన గుడిసెకి 400-500 గజాల దూరంలో చెరువు ఉండేది. అందులో స్నానం చేయడానికి, నీళ్లు తాగడానికి ఏనుగులు వేసంకాలంలో వస్తూ ఉండేవి. అతను ఎత్తైన చెట్టు కొమ్మల్లో దాక్కుని చూసి ఆనందించేవాడు. ఏనుగులకి నరవాసన పసిగట్టడం పుట్టుకతో వచ్చిన విద్య అయినా మనిషి కనిపించకుండా దాక్కుని ఉంటే కళ్లతో కనుక్కునేటంత ప్రజ్ఞ లేదు. ఒకనాడు ఆ గుంపులో మగ ఏనుగు కణతల కింద రంధ్రంలో నుంచి చమురు కారడం చూశాడతను. వెంటనే ఏనుగు మదించిందని, మస్తులో ఉందని గ్రహించాడు. మగ ఏనుగులు అప్పుడప్పుడు మస్తులో ఉంటాయి. అప్పుడు అవి ఉగ్రరూపం ధరించి కనుచూపు మేరలో సర్వం ధ్వంసం చేస్తాయి. మనిషి కనిపిస్తే రక్తపు ముద్దగా తొక్కి తాండవమాడతాయి. మనుష్యులను చంపిన మదపుటేనుగులని కాల్చి చంపడానికి ప్రభుత్వం ప్రయత్నం జరుపుతుంది. ఈ ఏనుగు మదించి అడవిలో పుల్లలు కొట్టుకోవడానికి వెళ్లిన 2-3 మనుషుల్ని చంపిందని వినగానే దానిని చంపిన వాళ్ళకి బహుమానం ప్రకటించింది గవర్నమెంటు. ఈ వార్త కడకరై తండ్రిని ఎంతగానో బాధ పెట్టింది. మస్త్ కలకాలం ఉండబోదని,
అది తగ్గిన తర్వాత ఏనుగు ఎప్పటిలాగా సాధువుగా మారిపోతుందని అతనికి తెలుసు. కొన్ని రోజులు పరిసరాల్లో జాగ్రత్తగా మసలితే పోయేదానికి నిండు ప్రాణిని చంపటం అతని మనస్సుని క్షోభపెట్టింది. అయితే ప్రభుత్వం శాసిస్తే అడ్డు తగలగలవాళ్ళెవరూ? అతనికొక ఉపాయం తట్టింది. మదపుటేనుగు తిరిగే స్థలంలో పెద్ద గొయ్యి తీసి దానిమీద పచ్చని ఆకులు కొమ్మలు కప్పిపెట్టాడు. గొయ్యి మీద మనిషి పరిగెత్తడానికి వీలుగా సన్నటి చెక్క వంతెనలాగా వేసి గొయ్యికి ఇవతల పక్క 100 గజాల దూరంలో నుంచుని డప్పులు వాయించాడు. చప్పుడు విని మదపుటేనుగు ఉరకలు వేసుకుంటూ వచ్చింది. అతని మీద ఉరికి తొండంతో మెలిపెట్టడానికి వెంటాడింది. అతను కర్ర వంతెన మీదగా పరిగెత్తి గొయ్యి అవతలి పక్క చేరిపోయాడు. తరుముకు వస్తున్న ఏనుగు గోతిలో పడిపోయింది. ఏనుగుది అంత స్థూలకాయం అయినా మనిషితో సమానంగా పరిగెత్తగలదు. ఒక్కొక్కప్పుడు ఓడించనూగలదు. అయినా దాని ప్రాణం కాపాడడం కోసం ఆ మాత్రం సాహసించడం అవసరం అనిపించింది అతనికి. తర్వాత 10 రోజులు నల్లమందు పడేసి మంచినీళ్లు పోసి కడకరై తండ్రి దాన్ని మస్తులో నుంచి తొలగించాడు. అంత ఉగ్రస్వరూపం అతి సాధువుగా మారిపోయింది. అప్పుడు అది బయటికి రావడానికి పట్టుగా పెద్ద పెద్ద దొంగలు గోతిలోకి దొర్లించాడు. ఇటువంటివే ఎన్నో కథలు. వింటుంటే కడకరై ఒళ్ళు గగురు పొడిచేది. ఏనుగులంటే విపరీతమైన ప్రేమ అతన్ని ఆవరించేది. వాటిని మననం చేసుకుంటూ నిద్రపోయేవాడు. ఏడాది చివర తల్లి తండ్రి తక్కిన గుంపుతో పాటు చోటు మారవలసి వచ్చినప్పుడు కడకరై గుండెలు వేగంగా కొట్టుకునేవి. కొత్త చోట ఏనుగులుంటాయా? వాటి ఘింకారం వినిపిస్తుందా? కాడాలు నివసించడానికి గవర్నమెంటు ఏనమలై కొండల్లో 1700 ఎకరాల అడవి ప్రత్యేకించింది. అందులో కలప కొట్టి అమ్మడానికి, ఏనుగుల్ని నల్లకోతుల్ని పట్టడానికి వీల్లేదు, కానీ వంట చెరుకు సేకరించుకోవచ్చు. అడవి మేకని, దుప్పిని, పందిని పట్టి తినొచ్చు. ఇంతేకాకుండా ఆ 1700 ఎకరాల్లో 500 ఎకరాల్ని ఛేదించి సేద్యం చేసుకోవచ్చు. కాడా గుంపులు ఏడాదికి 4-5 ఎకరాల చొప్పున అడవి నరికి రాగులు, జొన్నలు, కాయగూరలు పండిస్తారు. ఏడాది చివర ఆ స్థలం వదిలిపెట్టి వారికి కేటాయించబడిన ప్రాంతంలో కొత్త స్థలం కోసం వెతుక్కుంటూ పోతారు. సాధారణంగా పాత చోటికి తిరిగి 15 ఏళ్ల వరకు రారు. ఇలా తిరగడంలో ఎప్పుడు ఏనుగుల చెరువులో లేని ప్రదేశానికి చేరవలసి వస్తుందోనని కడకరై బాధ. కడకరై కొంచెం పెద్దవాడయ్యి 7-8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గుడిసె చుట్టుపక్కల చిట్టడివిలో ఏనుగుల గుంపుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఏనుగులు 1/2 మైలు దూరంలో ఉండగానే ఘీంకారం, వెదురు బొంగులు విరిగిన పెళపెళలు వినిపించేవి. తనను చూస్తే అవి పారిపోతాయని అతనికి తెలుసు. జాగ్రత్తగా చెట్టు చాటుకో, రాయి చాటునో నక్కి గంటల తరబడి తనివితీరా చూసేవాడు. చూసిన కొద్దీ వాటి గాంభీర్యం, అమాయకత్వం అతన్ని పరవశం చేసేవి. దగ్గరికి వెళ్ళి తొండం మీద ఆప్యాయంగా నిమరాలని, మంచి పళ్ళు కందమూలాలు తినిపించాలని ఆశగా ఉండేది. అయితే ఆ వయసులో అతను సాహసించలేకపోయాడు. ఈ విషయం గుంపులో పొక్కిపోయింది. తల్లిదండ్రుల చెవిన కూడా పడింది. కడకరై తండ్రికి ఏనుగులంటే ఎంత మక్కువైనా అంత చిన్న వయసులో కొడుకు అడవులు గాలిస్తుంటే భయం వేసింది. మస్తులో ఉన్న ఏనుగులు, పెద్ద పులులు, ఏదుపందులు, కొండచిలువలు దేనివాతబడ్డా ఆశ వదులుకోవలసిందే కదా. అతను కొడుకు మీద ఒక కన్ను వేసి ఉంచాడు. పగలల్లా కడకరై పొలంలో పనిచెయ్యాలి. రాత్రి కొడుక్కి నిద్రపట్టే వరకు పక్కలో వేసుకుని కథలు చెప్పుతాడు. కునుకు పట్టిన తర్వాత గుడిసె మూలలో ఉన్న వేరే పక్కలో వేస్తాడు. అయితే తల్లి తండ్రి కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా నిద్రలో మునిగిపోయేసరికి కడకరై ఒక నిద్ర తీసి ఏనుగుల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. మొదట్లో ఏనుగుల కోసం మైళ్ళు తిరగవలసి వచ్చింది. ఏనుగుల అలవాట్లు తండ్రి చెప్పిన కథల వల్ల కడకరైకి చూచాయగా తెలుసు. రోజుకి సరిపడే 600 పౌండ్ల ఆకులు, అలములు సంగ్రహించుకోవడానికి ఒక్కొక్క ఏనుగు కనీసం 10 మైళ్ళ అడవైనా గాలించాలి. ఏనుగులతో పాటు 10 మైళ్ళ ప్రయాణానికి సిద్ధపడి వెళ్లేవాడు కడకరై. దూరంగా ఏనుగుల చప్పుళ్లు వినిపించేవి. ధ్వని బట్టి దూరాన్ని లెక్క కట్టడం కాడాలకి ఒగ్గుపాలతో నేర్పిన విద్య. కడకరై ఏనుగుల గుంపుల ఉనికి అంచనా వేసేవాడు. ఏనుగులు నడిచిన దారి చక్కని రహదారిలాగా ఉంటుంది. అయితే ఆ దారి ఎప్పుడు వేసింది కనుక్కోవడానికి రోడ్డు పక్కని చెట్టు కొమ్మల్ని పరీక్షించేవాడు. అప్పుడే విరిగిన కొమ్మలు ఏనుగుల గుంపు ఆ దారిన వెళ్ళిన దానికి గుర్తు.
దారిలో పెద్ద పెద్ద గడ్డలుగా పడి ఉన్న ఏనుగు లద్దల్ని కాలితో తన్నేవాడు. అవి విడిపోయి పొగలు కక్కుతూ కాలికి వేడి తగిలితే అప్పుడే వేసినట్టు గుర్తు. ఈ ఆధారాలతో కడకరై ఏనుగులున్న చోటుకి చేరుకునేవాడు. ఎంతో కాలం ఇలా కష్టపడవలసిన అవసరం లేకపోయింది కడకరైకి. అర్ధరాత్రి వరకు అడవిలో తిరిగి కొన్ని గంటలు విశ్రమించడానికి ఏనుగుల రాయి దగ్గరికి చేరుకునేవి ఏనుగుల గుంపు. ఏనుగుల రాయి గురించి చాలా విన్నాడు కడకరై. పెద్ద రాయి 3 వైపులా నేలలోకి పాతుకునిపోయి ఒకవైపు మనిషి పాకి వెళ్ళగలిగినంత ఎత్తులో 10 అడుగుల వెడల్పున ఖాళీ ఉంది. 2-3 అడుగులు పాకి లోపలికి వెళితే 2-3 మనుషులు కూర్చోగలిగినంత స్థలం రాయి దొలిచి ఏర్పాటు చేసినట్టుంది. ఈ రాయి ఎన్నో కాడా జీవితాలు రక్షించిందని ప్రతీతి. కాడాలు దగ్గరలో ఉన్న పల్లెకో పట్టణానికో కిరసనాయిలు, నూనె, పంచదార కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎప్పుడైనా చీకటి పడిపోతుంది. వెన్నెల రాత్రుళ్ళైతే పర్వాలేదు. చీకటి రాత్రుళ్లలో నల్లని ఏనుగు చర్మం గుర్తుపట్టడం కష్టం. ఎప్పుడు మస్తులో ఉన్న ఏనుగు తటస్థపడుతుందో చెప్పలేం. అటువంటి సమయంలో కాడాలు రాతి కింద దూరి దాక్కుంటారు. ఏనుగులు పసిగట్టి దగ్గరికి వచ్చినా లోపల మనిషికి భయం లేదు. కొండ గుహలోలాగా నిశ్చింతగా కూర్చోవచ్చు. అయితే కొండ గుహకి ఏనుగు ప్రవేశించగలిగినంత ద్వారం ఉండవచ్చు. ఈ రాతిలో ప్రవేశించడానికి 2 అడుగుల ఖాళీ కంటే ఎక్కువ లేదు. బయట జంతు భయం వల్ల ఎక్కువసేపు లోపలే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడితే వంట చేసుకోవడానికి, చలిమంట వేసుకోవడానికి 3 రాళ్ళు, కొన్ని ఎండుపుల్లలు రాతి లోపలి ఎప్పుడూ భద్రపరిచి ఉంచుతారు కాడాలు. మొదట ఏనుగుల రాయిని చూసినప్పుడు గుర్తుపట్టలేదు కడకరై. అడివంతా తిప్పి చివరికి ప్రతి రాత్రి తనని ఏనుగులు అక్కడికి తీసుకువెళ్లేసరికి అనుమానం కలిగింది. ఎన్నో రోజులు రాయి వెనకాలే నక్కి చూశాడు. రాతి చుట్టూ ప్రదేశాన్ని చక్కగా చదును చేసుకున్నాయి ఏనుగులు. అక్కడ పడుకుని కూడా తెచ్చుకున్న కొద్ది ఆకుల్ని, రెమ్మల్ని సావకాశంగా తొండంలో మెలిపెట్టి నోట్లో తోసుకునేవి. ఆడ ఏనుగులు చిన్నపిల్లలకి పాలు గుడిపేవి. పిల్లలు తొండం నోటికి అడ్డం రాకుండా పైకి ఎత్తిపెట్టి నోటితో పొదుగుని కరిచిపెట్టుకుని తాగేవి. తిండి అయిన తర్వాత ఏనుగులు ఆడుకునేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకునేవి. కొన్ని ప్రేమ కలాపం సాగించేవి. ఎక్కువ అలసిపోయినప్పుడు రాతికి ఆనుకుని శరీరాన్ని తోముకునేవి. చూసిన కొద్దీ కడకరై ముగ్ధుడైపోయేవాడు. రోజులు గడిచిన కొద్దీ కడకరై దూరం నుంచి చూసి ఆనందించడంతో తృప్తి పొందలేకపోయాడు. అతనికి ఏనుగుల మీద అభిమానం, నమ్మకం ఎక్కువయ్యాయి. ఒక రోజున ఏనుగులు రాకముందే రాతిలో దూరి పడుకున్నాడు. మనిషి లోపల ఉన్నట్టు వాసన వల్ల గ్రహించి తొండం లోపల చొప్పించడానికి ప్రయత్నించాయి ఏనుగులు. కానీ తొండం ఎంతో లోపలికి పోలేదు. రాతిలో కడకరైకి ఒక పక్క భయం, ఒక పక్క ఆవేశం. ఏనుగులు చేతికందేటంత దూరంలో ఏనుగులు. తనేం చేస్తున్నది తనకే తెలియలేదు. రాత్రి తినడానికి తెచ్చుకున్న చెరుకు ముక్కలు, అరటిపళ్ళు లోపలికి చాచిన తొండాలకి అందించాడు. వాటిని ఏనుగులు నోట్లో పెట్టుకుంటుంటే కడకరై ఒళ్ళు మరిచిపోయాడు. అప్పట్నుంచి రోజూ ఏదో ఒకటి ఏనుగులు తినటానికి తీసుకువెళ్ళేవాడు. ఏనుగులకి అతనికి మధ్య ఇలా ప్రారంభమైన మైత్రి కొంతకాలానికి ఎడతగని స్నేహంగా పరిణమించింది. గుంపులో ప్రతి ఏనుగుని కడకరై గుర్తుపట్టగలడు. ప్రతిదానిని పేరు పెట్టి పిలిచేవాడు. పొమ్మన్నన్, మైలన్, కులకడ, వీంబన్, ఆనకట్టై, కరుప్పాయి, లక్ష్మి, ఇంకా ఎన్నో పేర్లు. ఇప్పుడు తను రాతి కింద దాక్కోవలసిన అవసరం లేదు. రాతి మీదకెక్కి ఒక్కొక్క ఏనుగుని పేరు పెట్టి పిలిచి కొబ్బరి ఆకులు, వెదురు ఆకులు, అరటిపళ్ళు, రాగులు, చోళ్ళు ఏవి దొరికితే అవి పెట్టేవాడు. ఏనుగులు ఆప్యాయంగా అందుకుని తినేవి. కడకరైకి 12 ఏడు వచ్చే వరకు తల్లి తండ్రితో గుడిసెలోనే పడుకునేవాడు. పెద్దవాళ్లు నిద్రపోయిన తర్వాత గుడిసె విడిచిపెట్టి ఏనుగుల రాయి దగ్గరికి పోయి తిరిగి తెల్లవారకముందే వచ్చి పక్కలో పడుకునేవాడు. 12 ఏడు రావడంతో అతను మగవాళ్ల సత్రవుకి వెళ్లవలసి వచ్చింది. కాడాల్లో 12 ఏళ్లకి మించిన పిల్లలు తల్లి తండ్రితో గుడిసెలో పడుకోవడానికి వీల్లేదు. ఆ వయసు వాళ్ళు రాత్రిళ్ళు పడుకోవడానికి గుంపుకి 2 సత్రవులుంటాయి. ఒకటి మగవాళ్లకి, రెండవది ఆడపిల్లలకి. పెళ్లి అయ్యే వరకు వాళ్ళు అక్కడే పడుకోవాలి. సత్రవ నడపటానికి, పిల్లల యోగక్షేమాలు చూడటానికి, హద్దులో ఉంచడానికి ముసలి పెద్దలు ఆడవారి సత్రానికి అవ్వ, మగవారి సత్రానికి తాత సత్రంలోనే పడుకుంటారు. పిల్లలు రాత్రిళ్ళు సత్రం విడిచిపోకూడదనే ఆంక్ష కఠినంగా పాటిస్తారు కాడాలు. అయినప్పటికీ
అప్పుడప్పుడు మగపిల్లలు తాత కళ్ళు కప్పి ఆడపిల్లల సత్రంలో ప్రియురాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. కడకరైకి వర్షాకాలం అంతా సత్రం జీవితం బాధ అనిపించలేదు. వర్షాకాలంలో ఏనుగులు కొండల కింద ఉన్న కీల్ పొల్లాచికి వెళ్ళిపోతాయి. వేసంకాలం సమీపిస్తుందనగా ఎండ వేడి భరించలేక 4-5 వేల అడుగుల ఎత్తు కొండల్లో ఉన్న ఏనుగుల రాయి ప్రాంతానికి చేరుకుంటాయి. ఈ 6 నెలల్లో కడకరై ఒక్క రాత్రి కూడా ఏనుగుల్ని చూడకుండా గడపలేడు. జనవరి నెల ప్రారంభంలో ఏనుగుల ఘీంకారం వినిపించినప్పుడు మగత నిద్రలో ఉన్న కడకరై ఒళ్ళు గగురు పొడిచింది. లేచి సత్రం తాత కంటపడకుండా బయటపడ్డాడు. ఆనకట్టైకి చెరుకు ముక్కలంటే ఎంతో ఇష్టం. వీంబన్కి కొబ్బరికాయలంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తెస్తాడు? తండ్రి ఎకరున్నర పొలంలోకి వెళ్ళి పున్న చెట్టు కొమ్మల్లో 60 అడుగుల ఎత్తున ఆకులు కొమ్మలతో పదిలంగా చేసిన గాలిలో నుంచి రాగులు, చోళ్ళు, అరటిపళ్ళు బయటికి తీసి పంచెలో భద్రపరుచుకుని ఏనుగుల రాయి దగ్గరికి ప్రయాణమయ్యాడు. కడకరై రాత్రిళ్ళు సత్రం విడిచి వెళుతున్న విషయం అట్టే కాలం దాగలేదు. ఆడసత్రంలో అమ్మాయిల కోసం వెళుతున్నాడని నింద మోపారు. పంచాయతీ ఏర్పాటు చేసి శిక్ష వెయ్యాలన్నారు. తను ఏ అమ్మాయి కోసమూ వెళ్లడం లేదన్నాడు కడకరై. కానీ ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదు. చెబితే ఆటంకాలు పెడతారని అతని భయం. ఆడసత్రంలో ఎవరిని కలుసుకోవడానికి వెళుతున్నది నిరూపించలేకపోవడం వల్ల అతన్ని దండించలేదు. కానీ కొందరు పెద్దలు రాత్రిళ్ళు పొదల్లో పొంచి అతను ఎక్కడికి వెళుతున్నది కనిపెట్టడానికి ఉపక్రమించారు. దానితో రహస్యం బయటపడిపోయింది. పెద్దలు ఇంత పిచ్చి కూడదన్నారు. తల్లి తండ్రి నయానా భయానా వారింపజూశారు. బయట స్నేహితులు ఘీంకరించి పిలుస్తుంటే ఎంత ప్రయత్నించినా కడకరై సత్రంలో నిద్రపోలేకపోయాడు. కడకరై తండ్రికి పరిస్థితి అర్థమైంది. కొడుకు స్వేచ్ఛని అరికట్టి ప్రయోజనం లేదని పెద్దలకి నచ్చజెప్పి ఒప్పించాడు. ఈ వేసంగికి కడకరై ఏనుగుల రాయి దగ్గరికి వెళ్ళగానే కళ్ళ నీళ్లు తిరిగాయి. అక్కడ ఏనుగులు లేవు. అవి చదును చేసుకున్న స్థలం లేదు. దట్టమైన అరణ్యం లేదు. అడవి కొట్టి మెక్నాటన్ టీ కంపెనీ అక్కడ నర్సరీ ఏర్పాటు చేసింది. చల్లని ఆకుపందిళ్ల కింద నవనవలాడే టీ నారు. ఆ నారుని అడవి మృగాలు తొక్కి పాడు చేయకుండా చుట్టూ కొయ్యలకి కొట్టిన ముళ్లతీగ. ముళ్లతీగకి ఆనుకుని ఏనుగుల రాయి. ఏనుగుల రాయి పేరుకు మాత్రమే అక్కడ పడి ఉంది. ఏనుగులకి చిక్కకుండా మనిషి లోపల దూరి దాక్కోవడానికి ఇంకా అది పనికిరాదు. రాయిలో దూరే సన్నటి ద్వారాన్ని టీ కంపెనీ తాపీమేస్త్రీలు వెడల్పు చేసి పగలగొట్టిన రాతి ముక్కలతో నర్సరీ అంచులు కట్టారు. ఇప్పుడు రాతి లోపల 2 కూర్చోడానికే కాదు, 6 డజను మంది పడుకోవడానికి స్థలం ఉంది. ద్వారం దగ్గర రాతి ముక్కల్ని పగలగొట్టి తీసేయడం వల్ల రాయి బలం తగ్గిపోయి మధ్యలో పెద్ద బీట వేసి కొద్దిగా ముందుకు వాలింది. కడకరైకి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. సంభాళించుకుని విచారించవలసిన పని లేదనుకున్నాడు. ఏనుగుల రాయి ఎలా పోతేనేం, ఇంకా దాని ఉపయోగం లేదు. అడవి నరికి మనిషి పని చేయడం మొదలుపెట్టాక ఏనుగులు ఆ పరిసరానికి రావు. ఇంకా ఏనుగులు రావు. ఆనకట్టై, వీంబన్, మైలన్, కరుప్పాయి అక్కడికి రావు. కడకరేకి తిరిగి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది. మొలకి చాలీ చాలకుండా కట్టుకున్న పంచె చెంగుతో కళ్ళు మొహం తుడుచుకున్నాడు. ఏనుగుల కోసం తెచ్చిన కొబ్బరికాయలు, అరటిపళ్ళు రాయి దగ్గర పెట్టి స్నేహితుల్ని వెతకడానికి బయలుదేరాడు. ఎంతో దూరం వెళ్లకుండానే కడకరేయికి ఏనుగుల జాడ కనిపించింది. తన్ని కలుసుకోవడానికి రాతి సమీపానికి వచ్చి నరికిన అడవిని చూసి పారిపోయాయన్నమాట. దగ్గరలోనే ఉన్న సెలయేటికి పోయి ఉంటాయి. కడకరేయి ఏటి ఒడ్డుకి పరిగెత్తాడు. ఏనుగులు స్నానం చేస్తున్నాయి. కొత్త పరిసరాల్లో కడకరేయికి స్నేహితుల మీద నమ్మకం కొంచెం సడలినట్టయింది. దగ్గరికి వెళ్ళడమా మానటమా అని తటపటాయించాడు. చెట్టు చాటున నక్కి మృదువుగా కూనిరాగం తీశాడు. కూలాకాడా. తొండంతో నీళ్లు వీపు దగ్గరికి చేరుకున్నారు. ఎంత రూపు మారిపోయినా ఏనుగు రాయి మీద చిమ్ముకుంటున్న కులకడా వెనక్కి తిరిగి చేటచెవులు రిక్కించి చూసింది. కడకరై మొహం వికసించింది. మళ్లీ పాడాడు. వీంబాన్. వీంబన్ పాట వచ్చిన వైపు ఒక అడుగు ముందుకేసి వచ్చింది. కడకరై అనుమానం ఇప్పుడు తీరిపోయింది. ఎక్కడున్నా అవి తన స్నేహితులే. చెట్టుచాటు నుంచి వచ్చి ఏనుగుల ముందర నిలబడ్డాడు. కడకరై, ఏనుగులు ఏదో మూగభాషలో కూడ పలుక్కున్నారు. అంతా ఏనుగుల రాయి దగ్గరకు చేరుకున్నారు. ఎంత రూపం మారిపోయినా
ఏనుగుల రాయి మీద మమకారం కడకరైని వదలలేదు. తమ స్నేహం మొదలైంది అక్కడ, పెంపొందింది అక్కడ. అక్కడ చేరగానే అతని మనస్సు ఉప్పొంగిపోయింది. మర్నాడు పొద్దున్న మెక్నాటన్ టీ కంపెనీ కూలీలు పనిచేయడానికి నర్సరీ దగ్గరికి పోయి ఏనుగుల వల్ల కలిగిన నష్టం చూశారు. టీ నారు పాడవలేదు, కానీ ఏనుగుల రాయికి ఆనుకుని వేసిన ముళ్లతీగలు, కొయ్య ముక్కలు ధ్వంసం అయిపోయాయి. వెంటనే కంపెనీ వాటిని బాగు చేయించింది. మళ్ళా మర్నాడు అదే కథ. ఈసారి కంపెనీ తీగని బాగు చేయించడంతో ఊరుకోలేదు. రాత్రి 4 కూలీల్ని కాపలా పెట్టింది. కడకరేకి మళ్లీ సమస్య ఎదురైంది. కూలీలు నర్సరీ చుట్టూ పెద్ద పెద్ద మంటలు వేసుకుని కూర్చున్నారు. మంటల్ని చూస్తే ఏనుగులకి భయం. పరిసర ప్రాంతాల్లో కనిపించవు. విధి లేక కడకరై ఏటి దగ్గర కలుసుకునేవాడు. ఏటి దగ్గర కలుసుకున్నా, రాయి దగ్గర కలుసుకున్నా అవే ఏనుగులు. అయినా అతని మనస్సంతా ఏనుగుల రాయి మీదే ఉండేది. ఆ రాతి గుహలో కూర్చుని కులకడాకి ఆకులు పళ్ళు తినిపిస్తే, లక్ష్మి తొండానికి ఆకులు అందిస్తే అతని మనస్సు తృప్తిగా ఉంటుంది. వారం రోజులు రాత్రి కాపలా పెట్టిన తర్వాత ఏనుగుల భయం పోయిందని మెక్నాటన్ కంపెనీ ఉపేక్ష చేసింది. రాత్రి ఇంటి దగ్గర భోజనం చేసి ఏటి దగ్గర ఏనుగులకి పళ్ళు తీసుకువెళుతున్న కడకరై రాయి దగ్గర కాపలా కూలీలు లేకపోవడం గమనించాడు. వీంబన్ ఆనకట్టై అని ఉద్రేకంగా అరుచుకుంటూ ఏటి దగ్గరికి పరిగెత్తాడు. కొంతసేపటికి స్నేహితులంతా మళ్లీ ఏనుగుల రాయి దగ్గర చేరుకున్నారు. కడకరై మధుర స్మృతుల్లో మైమరిచిపోయాడు. పూర్వంలాగా రాతి లోపల కూర్చుని ఏనుగులకి పళ్ళు అందించాడు. ఏనుగులు సంతోషంతో మిన్ను ముట్టేలా ఘింకరించాయి. విలాసాల్లో మునిగిపోయాయి. అంతా కోలాహలంగా ఉంది. అంత సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. ఏనుగులు ఆడి ఆడి రాతికి శరీరాన్ని రుద్దుకోవడం ప్రారంభించాయి. పూర్వం రాయి బలంగా ఉండి వాటి తాకిడికి ఆగేది. ఇప్పుడు బీటవాసి పడిపోవడానికి సిద్ధంగా ఉండి నిలబడలేకపోయింది. ముందుకు వాలి ఉన్న భాగం బ్రహ్మాండమైన చప్పుడుతో కూలిపోయి లోపల ఉన్న కడకరైని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కడకరై ఒక్క అరుపు అరిచాడు. మరుక్షణం రక్తపు ముద్దగా మారిపోయాడు. జరిగిన సంగతి ఏనుగులు గ్రహించాయి. వెర్రి ఆవేశం వాటిని ఆవహించింది. చుట్టుప్రక్కల ఉన్న నర్సరీని సర్వనాశనం చేసేశాయి. పందిళ్లని పీకి ముక్కలు ముక్కలు చేశాయి. టీ మొక్కల్ని ఆనవాలు పట్టలేనంతగా తొక్కేశాయి. ముళ్లతీగని దారపు ఉండలాగా చుట్టి దూరంగా విసిరి కొట్టాయి. నర్సరీ అంచులకి ఉపయోగించిన రాళ్లని ఇసుకరేణువులుగా నలిపేశాయి. విడిపడిపోయిన రాతిని దొర్లించి కడకరైని బయటికి లాగాయి. మర్నాడు పొద్దున్న నర్సరీ లోపలికి వెళ్లిన కూలీలు కడకరైని మోసుకుపోతున్న ఏనుగుల మందని చూసి భయపడి పారిపోయారు. మళ్లీ నర్సరీ వేయటానికి కంపెనీ 10 సార్లైనా ప్రయత్నించింది. ప్రతిసారి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రూపు లేకుండా చేసిపోయాయి. రాత్రిళ్ళు మంటలు వేసుకుని కూలీలు కాపలా ఉండేవారు. మంటలు ఆరిపోయే వరకు ఉండి నర్సరీని దొమ్మీ చేసేవి. ఏనుగులు ఒక్కొక్కప్పుడు పట్టపగలే దాడి చేసేవి. పగబట్టిన ఏనుగులతో పోట్లాడటం వృధా ప్రయాస అని స్టీవెన్స్ దొర నర్సరీని ఇంకొక చోటికి మార్చేశాడు. తంగముత్తు చెప్పడం పూర్తి చేశాడు. సిమ్మన్స్ దొర సందిగ్ధావస్థలో పడ్డాడు. ఆయన నాగరికత ఇదంతా మూఢ విశ్వాసమేమోనని కలవరపెట్టింది. మనస్సు నమ్మమని ప్రోత్సహించింది. నెమ్మదిగా జేబులో నుంచి పొగాకు తీసి పైపులో కూరుకుని అగ్గిపుల్ల గీసి అంటించాడు. ఇంకా మనం కథలు చెప్పుకోవడం మానేసి కొంచెం పని చేస్తే బాగుంటుందేమో. ఎంత లేదన్నా కంపెనీ జీతం రాళ్లు ఇస్తోంది కదా అని నవ్వాడు. అవును సార్ అన్నాడు తంగముత్తు. అదండి ఈ వారం కథ. శ్రీ సి రామచంద్రరావు గారి ఏనుగుల రాయి. కథకు ముందు చెప్పినట్టుగా ఈ కథా సంకలనానికి ముందు తొలి పరిచయ వాక్యాలు రాస్తూ నండూరి రామ్మోహన్ రావు గారు అప్పట్లో ఇలా అన్నారు. సి రామచంద్రరావు గారి కథలంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలామందికి ఇష్టం కావడానికి కనీసం 1% నేను కారణం కావటం నాకు ఇప్పటికీ సంతోషం కలిగిస్తుంది. రామచంద్రరావు గారిని చూస్తే కథలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారికి ఒక ప్రత్యేకమైన తరహా ఉంటుందని నా ఉద్దేశం కాదు. అయినా రామచంద్రరావు గారిలో కథారచయితను చటుక్కున పోల్చుకోవటం కష్టం. తెలుగును ఇంగ్లీష్ను కూడా ఇంగ్లీషు యాసతో మాట్లాడే ఆయనను
టెన్నిస్ ప్లేయరనో ఏ టీ కాఫీ ఎస్టేట్ల మేనేజర్నో పరిచయం చేస్తే తేలిగ్గా నమ్మవచ్చు. నిజానికి ఆయన ఈ రెండూ కావడమే కాక కథా రచయిత కూడా కావడం ఒక విశేషం. ఈ కథలలో స్థలం తెలుగుదేశం కాదు, పాత్రలు వాతావరణం తెలుగువి కావు. అందుచేత వీటిలో తెలుగుదనం లోపించిందంటే నేనేమీ చెప్పలేను. తెలుగు వాతావరణం ఉండడమే తెలుగు కథకు గొప్పదనం కాదని తప్ప, ఈ కథా వస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని పరిశీలించి భావన చేసి రాసినవే. అందుచేత వీటిలో ఒక నిజాయితీ, ఒక వాస్తవికత ఉన్నాయి. కనుకనే అవి సజీవంగా కదులుతున్నట్టు ఉంటాయి, మనల్ని కదిలిస్తాయి. ఈ గుణ విశేషం వల్ల అవి నిస్సందేహంగా గొప్ప కథలే. అవి రాసినవాడు తెలుగువాడు కావటం మరొక విశేషం. ఈ సంపుటిలో అన్నిటిలోకి నాకు నచ్చిన కథ ఏదంటే త్వరగా చెప్పలేను. అన్నీ అన్ని రకాలు, దేని ప్రత్యేకత దానిదే, దేని వైచిత్రి దానిదే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా మానవ స్వభావోన్మీలనం చేయడం వల్ల ఈ కథల వైవిధ్యం పఠితులను ఎంతైనా ఆకర్షిస్తుంది. అయినా నిగ్గదీసి అడిగితే ఈ సంపుటిలోని రెండవ కథను, దానికంటే ముందుగా మొదటి కథను పేర్కొంటాను. మొదటి కథ నాకు బాగా నచ్చడానికి కారణం వారపత్రిక పోటీలో మొదటి బహుమతి పొందినదని మాత్రమే కాదు. చదవండి, మీకే తెలుస్తుంది. రామచంద్రరావు గారు తరచుగా రాయరు. ఒక కథకు మరొక దానికి మధ్య చాలా వ్యవధి ఉంటుంది. ఇవి మొదట్లో ఆంధ్ర వారపత్రికలో ప్రచురితమవుతున్నప్పుడు మళ్ళీ ఆయన కథ ఎప్పుడు వస్తుందా ఎదురు చూసే పాఠకులు పెక్కుమంది ఉండేవారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాస్తారు. ఉద్యోగ విధులు అడ్డు రావడం దీనికి ప్రధాన కారణం కాకపోవచ్చు. ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్లు జ్ఞాపకం, మంచి కథావస్తువు దొరికే వరకు, దాని ఎత్తుగడ నుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపుకట్టే వరకు తాను కథ రాయలేనని. ఇది నిజం కావచ్చు. కనుకనే ఈ కథలలో ఇంత మంచి శిల్పం, వైవిధ్యం సాధించారేమోననిపిస్తుంది. ఏమైనా ఈ సంపుటిలోని కథలన్నీ 4-5 ఏళ్ల క్రిందట రాసినవే. ఆ తర్వాత ఆయన కథ రాసినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎందుకు రాయడం లేదు సీరారావు గారు? నండూరి రామ్మోహన్ రావు, విజయవాడ, 14 డిసెంబర్ 1964. అదండి ఈ వారం కథ. ఈ కథలను ఆడియోగా రూపొందించడానికి అనుమతినొసంగిన రచయిత శ్రీ సి రామచంద్రరావు గారికి కథాభారతి సహృదయతతో ప్రణమిల్లుతూ, వారి సంపూర్ణ ఆయురారోగ్యాలను మనసారా కాంక్షిస్తూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.